సభకు చేసిన గద్దరన్న వారసులకి, సభా వేదికగా ఉన్న సభాధ్యక్షులు డాక్టర్ జి పాపయ్య గారికి, పుస్తకాలకు చేసిన గౌరవనీయులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు రసమయ్య బాలకృష్ణ గారికి, శ్రీ నందిని సిద్ధారెడ్డి గారికి, ప్రత్యేక అతిథులుగా వచ్చేసిన బక్కి వెంకటయ్య గారికి, అతిథులుగా వచ్చేసిన ఆశా శ్రీరాము గారికి, సిద్ధాంతి యాదగిరి గారికి, జి సత్యయ్య గారికి, శ్రీ తిరుపతి రెడ్డి గారికి, శ్రీ రంగాచారి గారికి, పి శంకర్ గారికి, లక్ష్మణ్ గారికి, శ్రీహరి యాదవ్ గారికి, భీమసేన గారికి, అభినవ్ గారికి, శ్రీకాంత్ గారికి, రాజారెడ్డి గారికి, అందరికీ గదర్ ఫౌండేషన్ తరఫున మా చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతసేన తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియమైన మిత్రులారా, ఈరోజు గదర్ ఫౌండేషన్ ఒక చారిత్రకమైన దశలో నాన్న లింగి తెగిసినాక తన అత్యంత ఆప్త మిత్రులైన శ్రీ నా తండ్రి స్థానంలో ఉండి మమ్మ గైడ్ చేస్తున్న శ్రీ సి ఆంజనేయ రెడ్డి గారు, ఎక్స్ ఐపీఎస్ అండ్ డీజీపీ ఆంధ్రప్రదేశ్, మరియు మా చైర్పర్సన్గా ఉన్న ప్రొఫెసర్ శాంతసేన గారు, మరి ముఖ్యులైన నాన్న సభ్యులతో కలిసి ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గదర్ ఫౌండేషన్ మొదట తీసుకున్న కార్యక్రమాల్లో నాన్న జయంతి రోజు ఇది ప్రకటించడం జరిగింది, 31 జనవరి 2024. ఆ తర్వాత వివిధ కార్యక్రమాలు చేశాము. ఏప్రిల్ 6న నాన్నపై కాల్పులు జరిగిన రోజుని పాటాపై తోట అనే ప్రోగ్రాం చేశాము. ఆ తర్వాత వర్ధంతి సభని గదర్ ఫౌండేషన్ ద్వారానే నిర్వహించాము. గదర్ ఫౌండేషన్ ఆశయాలు, విలువలో ఆదర్శంగా గౌరవించి ప్రేమించే వారితో గదర్ ఫౌండేషన్ ఏర్పాటు. నానా ఆశయాలు వెలుగులోకి అడుగులు వేస్తూ ఉంది. నానా సమగ్ర సాహిత్యాన్ని ప్రచారంలోకి వెలుగులోకి తేవటంలో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు, ఆడియో వీడియోలతో పాటు ఒక ఫోటో లైబ్రరీ గ్యాలరీని ఏర్పాటు చేయాలని గదర్ ఫౌండేషన్ ద్వారా నిర్ణయించింది. నాన్నతో ఎన్నో సంవత్సరాలు ప్రయాణిస్తూ, తనతో అధ్యయనం చేస్తూ, పాటకు జీవకణం తరగని గని గద్దర్, వీటన్నిటికీ సంపుటం గత 15 సంవత్సరాలుగా సేకరించి వీటన్నిటినీ ప్రపంచానికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశాం. వాటిని కొనసాగిస్తూ ఈరోజు ఈ పుస్తకావిష్కరణ సభను ప్రతి గ్రామాల్లో, పట్టణాల్లో, యావత్ ఆంధ్రప్రదేశ్లో చేయాలనే నిర్ణయంలో భాగంగా ఈరోజు సిద్దిపేటలో కోఆర్డినేటర్స్గా ఉన్న శంకర్ గారు, అలాగే శ్రీరాములు గారు ముందుకు రావడంతో ఇక్కడ మనం కార్యక్రమం నిర్వహిస్తాము. నాన్న ఒక విశ్వమానవుడు. నాన్న సాహిత్యం ప్రకృతి మరియు మానవీయ దృక్పథంతో మమేకమైంది. మనిషి, సమాజం, ప్రకృతి అనే మూడింటి మధ్య గల సంబంధాన్ని నాన్న సమతా దృక్పథంతో పరిశీలిస్తాడు. సకల సమస్యలకు ఈ మూడింటి మధ్య ఉన్న మానవ కల్పితమైన అసమానతలే కారణమని నాన్న భావించాడు. సమానత్వానికి మరో పేరు జనస్వామ్యం, డెమోక్రసీ. ప్రాథమికంగా వర్గమే అసమానతలకు కారణమైనప్పటికీ కుల, లింగ, మత, ప్రాంత, భాషాపరమైన అసమానతలు కూడా సాంఘిక పురోగతిని నిర్ణయిస్తాయని నాన్న భావించేవాడు. అందుకే
అసమానతను ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడమే తన కర్తవ్యమని ఆయన భావించారు. వర్గ నిర్మూలన, కుల నిర్మూలన, స్త్రీ విముక్తి, మత సామరస్యం, ప్రాంతీయ స్వయం పాలన, మానవ ప్రకృతి వనరులు పర్యవేక్షణ అనే ఆయన ఆచరణక తాత్విక విషయాలుగా ఉండేవి. ప్రపంచాన్ని చాలామంది తత్వవేత్తలు వ్యాఖ్యానించారు. కానీ దాన్ని మార్చడం ఎలా అనే మార్క్స్ మహర్షయ ప్రబోధాన్ని స్వీకరించి నానా ప్రపంచాన్ని మార్చడానికి అంకితమైన వ్యక్తి. తను తీసుకున్న తనని ఒక వాగ్గేయకారుడుగా, కళాకారుడు మాత్రమే చూడడం అసమగ్రంగా ఉంటుంది. ఆయన ఒక తాత్వికుడు, చింతనాపరుడు, నిరంతర సత్య అన్వేషి. తన చింతనకు సరిహద్దులు లేవు, తన కార్యచర్యలకు కూడా హద్దులు. భూస్వామ్య వ్యతిరేక నక్సల్ వారి పోరాటం నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం వరకు, తెలంగాణ ఉద్యమం నుంచి భారత రాజ్యాంగాన్ని బౌద్ధుని గుండెల్లో హత్తుకునే వరకు ఆయన ప్రయాణాన్ని గమనిస్తే ఆయన ఒక సమానత్వం, ప్రజాస్వామ్యం కోసం ఎంతలా తప్పించాడో అర్థమవుతా ఉంది. ప్రజాస్వామ్యాన్ని యథా కోణం నుంచి కాకుండా రెవల్యూషనరీ కోణం నుంచి ఆయన అర్థం చేసుకున్నాడు. శుద్ధ హింసావాదాన్ని నాన్న అంగీకరించలేదు. ఆయనది సమగ్ర మధ్య మార్గం. ఆయన విశ్వమానవుడు. తన దేశం, తన ప్రాంతం, తన నిర్దిష్ట వాస్తవికతను ఆయన ఎప్పుడూ విస్మరించలేదు. నాన్న తన కార్యక్షేత్రాన్ని ఒక రంగానికే పరిమితం చేసుకోలేదు. సమకాలీన సమాజంలో సకల సమస్యలకు పరిష్కారం కోసం ప్రజా సమూహాలను కదిలించారు, పోరాటాలను నిర్మించారు. మనిషి జీవితంలో అన్ని ఫార్ములాని, పరిసరాలని స్మరిస్తూ స్పందించాడు. పాటలు కట్టడం, గానం చేశాడు. పాటలు కట్టడం, గానం చేయడం సామాజిక సేవా రంగంలో భాగంగా మెదక్ జిల్లా సొంత ఊరు తూప్రాన్లో హల్దీబాగుపై ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందేలా కృషి చేశారు. నాన్న చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చిట్టా ఒడిసేది కాదు. తాను ఎంతో గ్రామం నుంచి బయలుదేరి హైదరాబాద్కు వచ్చిన నగరంలో ఆ చదువు పేద విద్యార్థులకు అందాలని భూదేవి నగర్లో, వెంకటాపురంలో 1990లో ఒక స్కూల్ను స్థాపించి ఇప్పటివరకు 12,000 మంది విద్యార్థులు ఉచితంగా చదువుకొని వెళ్ళారు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎంతో గర్వంగా బతుకుతూ ఉన్నారు. ప్రేమ మిత్రులారా, అలాగే తనతో కలిసి పనిచేసిన వాళ్ళకి, తనతో ఇచ్చిన వాళ్ళందరికీ తను ఇప్పుడు అండగా ఉన్నాడు. గదర్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాల్లో భాగంగా అనేక సంపుటాలుగా ఇంకా నాన్న రచనలు రావాల్సి ఉన్నాయి. దాంట్లో భాగంగా నాన్న తెలంగాణ ఉద్యమంలో ఆ క్రమంలో తన గ్రామానికి వెళ్ళినప్పుడు తన తూప్రాన్ను చూసి 1 సంవత్సరం పాటు విద్యార్థులతో కలిసి అక్కడ అధ్యయనం చేశాడు. అప్పుడు రాసుకున్న మై విలేజ్ ఆఫ్టర్ 60 years, నా ఊరు 60 ఏళ్ళ తర్వాత ఎలా ఉంది, నా ఊరిని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు నా ఊరు ఎలా ఉండే, నేను తిరిగి వచ్చినప్పుడు నా ఊరు ఎలా ఉంది, అక్కడ పరిసరాలు ఎలా మారాయి, సమాజంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ప్రజలు ఏ భావాలతో ఉన్నారని ఒక అధ్యయనం రాసుకున్నాడు. దాని ఒక క్లుప్తంగా ఒక పాట రూపంలో రాసుకున్నాడు. వాటిని కూడా మేము త్వరలోనే ప్రజలకు అందిస్తాం. దీంట్లో భాగంగా నాన్న నీతికి శాఖ అసెంబ్లీలో తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నాన్న కోసం ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి, అది లండన్లో ఉన్న షేక్స్పియర్ లాంటి ఒక గొప్ప మ్యూజియంని, కల్చరల్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రముఖ శాసనసభ మండలి శ్రీనివాస్ అన్న గారు మొట్టమొదటిగా తనే ప్రకటించారు. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 1 ఎకరాని ఫౌండేషన్కి నెక్లెస్ రోడ్లో ప్రకటించింది. ఈ నెక్లెస్ రోడ్లో నాన్నకు ఒక మ్యూజియం మరియు కల్చరల్ సెంటర్ని ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిజైన్స్ని ఇవ్వబోతున్నాం.
దీంతో పాటు ప్రజల మనోభావాలు ఏవైతే ఉన్నాయో నాన్న పట్ల, నాన్న ప్రయాణం పట్ల, నాన్నతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ మా సంస్థకు మీ భావాలను అందించగలరని, అవి పుస్తక రూపంలో, డిజిటల్ రూపంలో మేము తిరిగి ప్రజలకు అందిస్తాం. ప్రేమైన ప్రజలారా, ఈరోజు ఈ 2 పుస్తకాలు, పాటల జీవికణం, తరగని గని, తను మొత్తం సాహిత్యం 75 ఏళ్ళు తను చేసిన పోరాటం, తన ప్రజా జీవనం, ప్రజాక్షేత్రంలో తీసుకొచ్చినాయి తను రాసి ఈ తరగని గనిలో ఇచ్చాడు. నాన్న ఎగిశాక లష్కర్ మరియు అండర్ గ్రౌండ్. లష్కర్ అంటే నాన్న తూప్రాన్ నుంచి తన 10th కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాడు ఇంటర్మీడియట్ చదువుకోవడానికి. అది మొదటిసారి హైదరాబాద్ రావడం. అప్పుడు చూసిన తన హైదరాబాద్ నగరాన్ని పాట రూపంలో రాసి దీంట్లో ప్రచురించడం జరిగింది. అండర్ గ్రౌండ్ ఈ పుస్తకం తీవ్రమైన నిర్బంధంలో ఉన్నప్పుడు తను తమిళనాడు, కేరళ, కలకత్తా, గుజరాత్, హర్యానా, న్యూఢిల్లీలో ఉన్నప్పుడు తను రాసిన భావాల్ని అండర్ గ్రౌండ్ అనే పుస్తకం ద్వారా మేము తిరిగి మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చాం. ఈ సాహిత్యాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ సభకు చేసిన మా ఆహ్వానం నుంచి గద్దర్ ఫౌండేషన్కి ఇంతమంది వచ్చి ప్రముఖులు, ప్రజలు, మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకాలను ఆదరించాలని, ఈ సాహిత్యాన్ని మరో తరానికి అందించే కార్యక్రమంలో భాగంగా మీరు చూడాలని చెప్పి ఈ పుస్తకాలు అందరినూ వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. సంస్థకి మీరు తీసుకునే ఈ సాహిత్యం, ఈ పుస్తకాలు మాకింత మరింత తోడ్పాటునిస్తాయి, మాకు ప్రోత్సాహం ఇస్తాయని చెప్పి మనవి చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకి, సభకు వచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.